హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. పసుపులో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లటి ముఖమైనా 5 నిమిషాల్లో తెల్లగా మారటం ఖాయం. ఇప్పుడు ఈ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. మనలో చాలామంది ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరిగి ఎంతో డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మన ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో ఇప్పుడు చెప్పే ఈ చిట్కాని పాటిస్తే ముఖం అందంగా మెరవటమే కాకుండా ఖర్చు కూడా పెద్దగా అవ్వదు. ఈ చిట్కా కోసం మనం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ని ఉపయోగిస్తున్నాం. పసుపు, పంచదార, కాఫీ పొడి. ఈ మూడు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే. పసుపులో యాంటీబయాటిక్స్ ఉంటాయి. పసుపు చర్మానికి కాంతిని ఇస్తుంది. అంతేకాకుండా ఆ కాంతి ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. చర్మం శుభ్రంగా ఉంటే ఎటువంటి చర్మ సమస్యలు రావు. లేకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి వస్తుంటాయి. పసుపు అనేది జిడ్డు చర్మం, పొడి చర్మం ఇలా అన్ని రకాల చర్మ తత్వాలకి సెట్ అవుతుంది. మనం పసుపు బ్యూటీ చిట్కాల్లో పురాతన కాలం నుండి వాడుతున్నారు. పంచదార ఎక్స్ప్లైట్గా పనిచేయటంలో పంచదార మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. పంచదార యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేయటంలో సహాయపడుతుంది. మృత చర్మ కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ రంధ్రాల్లో చేరిన అన్ని రకాల దుమ్ము, ధూళిని శుభ్రం చేసి ముఖం ప్రకాశవంతంగా మెరిసేలా చేయిస్తుంది. మనం పంచదారను బ్యూటీ చిట్కాల్లో ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం. ఇక మూడో ఇంగ్రీడియంట్ కాఫీ పొడి. కాఫీలో ఉండే కెఫిన్ మృత కణాలు, చర్మంపై మలినాలను తొలగించి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. కాఫీ పౌడర్ ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన స్కిన్ ఎక్స్ఫ్లోయిట్ ఏజెంట్ అని చెప్పవచ్చు. చర్మం మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేసి డెడ్ స్కిన్ సెల్స్ను తొలగిస్తుంది. దాంతో చర్మం మెరుస్తుంది. కాఫీ పౌడర్ చర్మంలో మలినాలను మరియు మైక్రోబ్స్ను తొలగించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక మనం ఈ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలి. బౌల్లో 1/2 స్పూన్ పంచదార తీసుకోవాలి. 1/4 స్పూన్ పసుపు వేయాలి. మనం పసుపు కొమ్ములను ఆడించిన పసుపును వాడుతున్నాం, అందుకే కలర్ ఆ రంగులో ఉంది. ఇక కాఫీ పౌడర్ 1/2 స్పూన్ వేయాలి. ఏ కంపెనీ కాఫీ పౌడర్ను వాడవచ్చు. మనం ఇక్కడ బ్రూ వాడుతున్నాం. 1/2 స్పూన్ కాఫీ పౌడర్, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పంచదార తీసుకున్నాం మనం ఈ చిట్కా కోసం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలపడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసాం. చూసారుగా ఫ్రెండ్స్, పసుపు, పంచదార, కాఫీ పౌడర్ బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిసిపోయింది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. నల్లని మచ్చలు, మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది. అయితే రోజు విడిచి రోజు చేయటం వీలు కాని వారు వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. మనం ఈ చిట్కాలో ఉపయోగించిన 3 ఇంగ్రీడియంట్స్ సహజ సిద్ధమైనవి. అవి కూడా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. ఈ సహజ సిద్ధమైన పదార్థాలు వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అదే మనం బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాస్మెటిక్స్ వాడి ఫేషియల్స్ అటువంటివి చేయించుకుంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఇంటి చిట్కాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అయ్యి నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా మార్చుకోండి. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజ సిద్ధమైనవే కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.